మనం చాలాసార్లు చూసే ఉంటాం. కొంతమంది ఫ్యాన్స్ అభిమానం ఎక్కువైపోయి బౌండరీ లైన్ దాటి క్రికెటర్స్ దగ్గర వరకు వెళ్ళి వాళ్ళని హక్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి మీకు తెలుసా? వాళ్ళనైతే సింపుల్గా వదలరు గైస్. ఫస్ట్ థింగ్, ఆ స్టేడియంలో పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకొని స్ట్రైట్గా పోలీసులకు అప్పచెప్తారు. పోలీసులు వాళ్ళ మీద 2 రకాల కేసులు అయితే బుక్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ సెక్షన్ 447. దీని ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా. సెక్షన్ 448 దీని కింద 1 ఇయర్ జైలు శిక్ష, అలాగే 1000 రూపాయల జరిమానా. కొన్ని పరిస్థితుల్లో 2 కేసులు కూడా బుక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా చేసేది ఏంటి అంటే, ఓకే తెలియక చేశాడు, ఫస్ట్ టైం అని చెప్పి ఎక్స్క్యూజ్ ఇచ్చి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు అంతే. కానీ అదే పర్సన్ రిపీటెడ్గా ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేస్తూ ఉన్నాడు అంటే ఆ పర్సన్ మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఇంకా లైఫ్లో ఆ పర్సన్ని ఏ క్రికెట్ మ్యాచ్ చూడడానికి కూడా అలౌ చేయరు. సో ఈ రకంగా గైస్, మ్యాచ్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసి వచ్చేసామా అంతవరకే ఉండాలి తప్ప ఎలా లైఫ్ రిస్క్లో పెట్టకూడదని నా ఒపీనియన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.